ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వెళ్దాం. రజనీకాంత్ గారి అల్లుడు ధనుష్ ఆయన ఇల్లు కొనుక్కున్నాడు. సో ఇప్పుడు అది తమిళనాడులో పెద్ద వార్త. సరే, ఇల్లు కొనుక్కుంటారు, కట్టుకుంటారు, కొనుక్కుంటారు, గృహప్రవేశాలు చేస్తారు, ఇది రెగ్యులర్గా జరిగేదే. కానీ ధనుష్ ఇల్లుకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే పోయస్ గార్డెన్లో ఆయన ఇల్లు కొనుక్కోవడం అనేది, రజనీకాంత్ అల్లుడిగా ప్రస్తుతం ఆయన లేడు. రజనీకాంత్ కుమార్తెతో ఆయన విడాకులు తీసేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ ఏరియాలోనే ఆయన ఇల్లు కట్టుకోవడం, అది కూడా చాలా కాస్ట్లీ హౌస్, 150 కోట్లు 150 కోట్లు పెట్టి ఆ ఏరియాలో ఇల్లు కొనడం అనేది ఒక రకంగా రజనీకాంత్ని ఆ కుటుంబాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా భావించాలా అన్న టోన్లో అట్నుంచి మొదలైంది. రజనీకాంత్ అభిమాన దళం నుంచి మొదలైనటువంటి గొడవ ఇప్పుడు ఈయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మాట్లాడాడు, ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్లో కూడా చాలా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా పొలైట్గా ఒక మాట అన్నాడు. అంటే ధనుష్ ఇల్లు కట్టుకోకూడదా, ఏదైనా చిన్న ప్లాట్లో ఉంటే మీకు ఆనందమా, ఈ టైపులో వెళ్ళాడు. అంటే అభిమానులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు, అలాగే నాకు కూడా ఉన్నారు. అయితే ఇది యుద్ధంగా మారటం కరెక్ట్ కాదు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, నా 40 ఏళ్ల కళ ఇది అని చెప్తున్నాడు ఆయన. చాలా అంటే తను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు అన్న చెయ్యి పట్టుకుని ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాడన్న విషయం అందరికీ తెలుసు. అలా మొదలైనప్పుడు పోయస్ గార్డెన్లో ఇల్లు కొనుక్కోవాలి, అది కూడా రజనీకాంత్ ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు ఉండాలి అని తను అనుకున్నట్టుగా చెప్తున్నాడు ఆయన. చెప్పి ఆ కళని నెరవేర్చుకున్నాను, దీనిలో పెద్ద ప్రపంచం అంతా ఇబ్బంది పడాల్సినటువంటి అంశం ఏముంది అనేది ఆయన ప్రశ్న. ఈ ప్రాసెస్లో తను పడినటువంటి కష్టాలు ఇవన్నీ అనేకం ఉన్నాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆయన నటించినటువంటి సినిమా విడుదలైన సమయంలో, ఇప్పుడు తను డైరెక్ట్ చేసినటువంటి రాయన్ సినిమా, తనే రైటరు, తనే డైరెక్టరు ఆ సినిమాకి. ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. చాలా భారీ మొత్తాలకు ఆ సినిమాని హక్కులు కొనుక్కున్నారు అన్ని ప్రాంతాలకి. అలాగే తను ఇప్పుడు 2 బాలీవుడ్ ప్రాజెక్ట్ సైన్ చేసి ఉన్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆయన మార్కెట్ విస్తరించింది. ఈ స్థాయి నటుడు ఒక 150 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కొనుక్కోవటం అంటే, పోయస్ గార్డెన్కి ఒక చరిత్ర ఉంది చెన్నైలో. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘర్షణ ఒకటి జయలలిత వర్సెస్ రజనీకాంత్ నడిచింది. జయలలిత గారి ఇల్లు ఉండేది అక్కడ, అదే ఏరియాలో రజనీకాంత్ ఉండటం, ఇద్దరికీ అభిమానులు, అంటే రజనీకాంత్ కోసం వచ్చేటువంటి అభిమానుల వలన ట్రాఫిక్ జామ్ అవ్వటం ఆ ఏరియాలో, ఆవిడ జయలలిత చిరాకు పడటం, వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ. అలాగే జయలలితను ఇబ్బంది పెట్టడం కోసమే ఒకరోజు ఆయన అలా రోడ్డు మధ్యలో కారు ఆపి వచ్చి కారు ముందు నిలబడ్డాడు రజనీకాంత్. నిలబడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, జయలలిత గారు అటు నుంచి రావాలి, చిరాకు పడింది ఆవిడ విపరీతంగా. ఘర్షణ తర్వాత ఈ ఘర్షణ నేపథ్యంలోనే నరసింహ అనేటువంటి సినిమా వచ్చింది. రమ్యకృష్ణ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు డైరెక్టర్కి చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా, జయలలిత గారి క్యారెక్టర్కి జయలలితకి దగ్గరగా ఉండాలి ఆ క్యారెక్టర్. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో ఆయన డిఎంకే స్టాండ్ తీసుకుని డిఎంకేకి ఓటు చేయమని ప్రజల్ని కోరి డిఎంకేని గెలిపించినటువంటి చరిత్ర ఇదంతా చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ అలాంటి యుద్ధం ఇక్కడ రిపీట్ అవుతుందా రజనీకాంత్కి అలాగే ధనుష్కి మధ్య అని అనిపించేలాగా తయారైంది. కానీ అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం సందర్భం వేరు. కాబట్టి పోయస్ గార్డెన్స్లో ఈయన ఇల్లు తీసేసుకున్నాడు, అయిపోయింది, ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడు. దీని మీద అభిమానులు ఊరికనే ఘర్షణ పడుతున్నారు, కానీ నిజానికి అటునుంచి అధికారిక స్పందనలేం లేవు. స్పందన తెలియజేయాల్సినటువంటి సందర్భం కూడా కాదు. రజనీకాంత్కి ఆ విషయం తెలుసు స్పష్టంగా. ఆయన చాలా విషయాల్లో చాలా పద్ధతిగా మౌనంగా తను ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అవుతాడు. అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం జరగనివ్వండి అన్న పద్ధతిలోనే వ్యవహరించాడు ఆయన ఇప్పటిదాకా. ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవడం లేదు, అది జరగనిస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నట్టున్నాడు ఆయన. ధనుష్ అయితే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
ఇది ఆగిపోతుందని ఆశిద్దామండి. అయితే ఈ 150 కోట్లు, పోయస్ గార్డెను, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పాత చుట్టరికం, పైగా రజనీకాంత్తో కూడా ఆయన సొంత సినిమా తీసినటువంటి చరిత్ర ఉంది. కాలా సినిమాకి తనే ప్రొడ్యూసరు. తను అనుకున్న పద్ధతిలో మామగారితో ఒక సినిమా తీయాలి అనుకున్నాడు, తీశాడు. అయితే అది క్రిటికల్గా చాలా చాలా అక్లైమ్ వచ్చింది, విపరీతమైనటువంటి విమర్శకుల ప్రశంసలు పొందింది ఆ సినిమా. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్ళు అయితే సాధించలేకపోయింది. కంపారిటివ్గా కబాలీతో పోలిస్తే కాలా బెటర్ కలెక్షన్సే రాబట్టింది. ఇప్పుడు రాయన్ సినిమా, తను డైరెక్ట్ చేసినటువంటి రాయన్ సినిమా ఇప్పుడు అన్ని భాషల్లోనూ పెద్ద హిట్గా నిలిచింది. తెలుగులో కూడా స్ట్రాంగ్గా ఉంది ఆ సినిమా. అంటే కల్కి ప్రభంజనం ముగిసిన తర్వాత థియేటర్లకు జనాల్ని రప్పించగలిగిన సినిమాగా రాయన్ నిలబడింది. ఇప్పుడు ఓకే, ప్రతి సెంటర్లోనూ జనం వెడుతున్నారు ఆ సినిమాకి. కథలో కొత్తదనం ఉందా లేదా ఈ చర్చలోకి వెళ్ళటం లేదు. టేకింగ్ చాలా బాగుంది అనే అభిప్రాయం అయితే అన్ని సెక్షన్స్ నుంచి, అన్ని భాషల నుంచి వస్తుంది. ఇలా ఒక విజయోత్సవ వేళ ఉన్నాడు అతను ధనుష్. ఈ టైంలో ఇలాంటి వివాదం, దీని కంటిన్యూషన్ మళ్ళీ సినిమాలు ఉన్నాయండి, కంటిన్యూగా చేస్తున్నాడు. ఇప్పుడు 2 హిందీ ప్రాజెక్టులు సైన్ చేసి ఉన్నాడు. తన డైరెక్షన్లో మాత్రమే కాదు, రేపు వెట్రిమారంతో సినిమా ఉంది. ఈ ప్రాసెస్ అంటే తను దాదాపు ఇంకా 25 ఇయర్స్ పైన కెరియర్ ఉంది. సో ఈ యుద్ధం, దీన్ని యుద్ధంగా చూడటం కన్నా కూడా చిన్న ఆ రజనీకాంత్ అభిమానుల్లో ఉన్నటువంటి చిన్న ఇబ్బందిని వాళ్ళు ఓపెన్ చేశారు, వీళ్ళు సమాధానం చెప్పేశారు. అలా 150 కోట్ల ఇల్లు, పోయస్ గార్డెన్ గొడవ ఇప్పుడు కొంచెం ఫోకస్ అయ్యి అది వార్తగా తమిళనాడు వరకు పరిమితమైనటువంటి వ్యవహారం. రైట్. తర్వాత మన ఆంధ్రప్రదేశ్